హాయ్ ఆస్పిరెంట్స్. ఈ క్వశ్చన్‌కి సంబంధించి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ద మూన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ విత్ ఎ సర్టెన్ యాంగులర్ వెలాసిటీ. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్స్ వెలాసిటీ బికమ్స్ జీరో అంటున్నాడు. భూమి చుట్టూ చంద్రుడు కొంత కోణీయ వేగంతో తిరుగుతున్నాడంట. దాని వేగం శూన్యం అయినప్పుడు అది ఏమవుతుంది అని అడుగుతా ఉన్నాడు. ఎప్పుడైనా చూడండి, దాని వేగం శూన్యం అయింది అంటే, ఇప్పుడు ఇది భూమి అని మనం తీసుకుంటే, ఇది చంద్రుడు అని తీసుకుంటే, దీని చుట్టూ తిరుగుతా ఉంది ఇది. ఆల్రెడీ దీని వేగం శూన్యం అంటే మీనింగ్ ఏంది? దీని కేంద్రం వైపుగా పనిచేసేటటువంటి అభికేంద్ర బలం అనేది, సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది జీరో అని మీనింగ్. ఎందుకంటే దాని యొక్క మాగ్నిట్యూడ్ మనకి తెలుసు mv²r అని. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే వేగం శూన్యం అయిపోయిందో, అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ జీరో అయింది. అంటే ఇటు పనిచేసేటటువంటి బలం అనేది శూన్యమైనప్పుడు ఎప్పుడూ కూడా మనకి వృత్తాకార మార్గంలో తిరిగేటటువంటి వస్తువుల యొక్క వేగ దిశ ఎప్పుడు కూడా స్పర్శరేఖ దిశలో ఉంటుంది. టాంజెన్షియల్ డైరెక్షన్‌లో ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ బలం శూన్యం అయిపోయిందనుకోండి, ఈ డైరెక్షన్‌లో మనకి చంద్రుడు అనేవాడు కదిలిపోతా ఉంటాడు. ఎళ్ళిపోతా ఉంటాడనమాట. టాంజెన్షియల్ డైరెక్షన్‌లో. అందుకే చూడండి, మనం ఏదైనా ఒక రాయికి తాడు కట్టి ఇలా తిప్పినప్పుడు ఒకేసారి తాడు తెగిపోయిందనుకోండి, అంటే ఇటు పనిచేసేటటువంటి బలం ఆగిపోయింది అని మీనింగ్. అలాంటప్పుడు ఏమవుతుంది? ఆ తాడుతో పాటుగా ఆ రాయి అనేది ఎటు వెళ్ళిపోతుంది? టాంజెన్షియల్ డైరెక్షన్‌లో వెళ్ళిపోతుంది. స్పర్శరేఖ దిశలో వెళ్ళిపోతుంది. అలాగనే ఇక్కడ కూడా ఏమవుతుందంటే, చంద్రుడు కూడా తన కక్ష యొక్క స్పర్శరేఖ దిశలో వెళ్ళిపోతా ఉంటాడు. ద మూన్ మూవ్స్ అలాంగ్ ద టాంజెంట్ ఆఫ్ ఇట్స్ ఆర్బిట్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. దీనికి సంబంధించిన సొల్యూషన్ ఇది. థ్యాంక్ యూ.